ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అత్తయ్య గారిచ్చిన చీర కట్టుకో. అమ్మా చీర కాదు, ఈ డ్రెస్ వేసుకుంటాను. రామా, వ్రతం చెయ్యాలంటే చక్కగా చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకుంటానంటేవేంటి? నాకు చీర కన్నా ఈ డ్రెస్సే బాగుంటుందమ్మా, ఇదే వేసుకుంటాను. కావాలంటే పూజ తర్వాత డ్రెస్ వేసుకో, ముందు చీర కట్టుకో. ఆహా, అమ్మా లేదు, నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను. రామా, మీ అత్తయ్య గారు అంత ప్రేమగా ఇచ్చిన చీర కట్టుకోలేదంటే ఏం బాగోదు. ముందు చీర కట్టుకో. ఏం కాదులేమ్మా. అమ్మా చెప్పిన మాట విని చీర కట్టుకో. లేదు, నేను ఈ డ్రెస్సే వేసుకుంటాను. మాట వినలేదంటే పొళ్ళు రాలగొడతాను. ప్లీజ్ అమ్మా. వద్దు, చీర కట్టుకో. ఆహా, నేను డ్రెస్ వేసుకుంటానమ్మా. పో. రామా, ఏంటే నువ్వు? జానకి, అమ్మో. ఏమైంది? అడుగుతున్నారుగా, ఇప్పుడు చెప్పు. చూడు నాన్న, అత్తయ్య వాళ్ళు పంపించిన చీర కట్టుకుంటానంటే అమ్మ అప్పుడే చీరలు ఎందుకు, ఈ వయసుకి డ్రెస్లే బాగుంటాయి, ఈ డ్రెస్సే వేసుకోమని బలవంతం చేస్తోంది. మనిషివే మారావనుకుంటే మాట కూడా మారుస్తున్నావా? నేనేం మాట మార్చానమ్మా? నువ్వన్నదే నాన్న ముందు చెప్తున్నాను. చెప్పండి నాన్న, అమ్మ చెప్పినట్టు ఈ డ్రెస్ వేసుకోనా? ఏంటి జానకి, తప్పు చేస్తే చెప్పాల్సింది పోయి నువ్వే ఆ డ్రెస్లు వేసుకోమని చెప్పడం ఏంటి? డ్రెస్సులు వేసుకుంటే ఒంటికి కళొస్తుందేమో, చీర కట్టుకుంటే ఆ ఇంటికే కళొస్తుందమ్మా. రామా, నువ్వు చీరలోనే చక్కగా ఉంటావు. మీ అమ్మ మాటలకేం కానీ ఆ చీర కట్టుకునిరా. ఏంటే, నేను డ్రెస్ వేసుకోమన్నానా? అబద్ధాలు చెప్పి మీ నాన్నతో నన్ను తిట్టిస్తావా? అమ్మమ్మా అమ్మా అమ్మమ్మ వద్దమ్మా, వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. అమ్మో, నా కూతురికి నోట్లో నుంచి మాటే రాదనుకుంటే అబద్ధాలు చెప్పేంత పెద్దదానివైపోయావా? నాన్నేమైనా సరే అంటారేమో అనుకున్నానమ్మా. ఆయనెప్పుడనాలి? విన్నావుగా, మీ నాన్న చీర కట్టుకొనే రమ్మన్నారు. మీ నాన్న చెప్పినట్టు చీర కట్టుకుంటావో కాదని ఈ డ్రెస్ వేసుకుంటావో నేను చూస్తాను. అమ్మా, నేను వద్దంటే కావాలన్నావు, ఇప్పుడు మీ నాన్నే వద్దన్నారు. ఏం చేస్తావో చెయ్యి. అమ్మా అమ్మా అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.